దండాలో సోమన్న పొంగంటి సోమన్న దండాల हमरे बस्तर सबसे सुंदर देखो देखो रे देखो देखो रे मेहनत कश दिल वाले आदिवासी रे हम आदिवासी रे जंगल में चांदी रे बैल डिला डिला नहीं खनिजों का किला रे सबसे सारी जंगल में भूखा क्यों रे प्यास क्यों रे अरे सबसे सारे जंगल में भूखा क्यों रे प्यास क्यों रे అని పాటలు ద్వారా తీసుకో కాబట్టి ఇట్లా రకరకాలుగా ఇప్పుడు మాతోటి ఉన్న చేతనాట్యం కళాకారులు ఒక ట్రైనింగ్ పెడుతున్న వర్క్షాప్ తుపాకులు ఉండే వాళ్ళకు కళాకారులకు మెజార్టీ కళాకారులకు తుపాకులు ఉండేవి వర్క్షాప్ పెడుతున్నామో రచయిత పాటలు రాయాలి అని రాస్తుంటే ఇంత దాడి జరిగింది 8 మంది 9 మంది చనిపోయింది అట్లా ఎక్కడైనా కూడా అది ఆ దాడి అట్లా అంటే ఒక సత్యం చెప్పనికి సత్యం సారు ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి అట్లా సత్యము అక్కడ మాట్లాడింది వాళ్ళు అట్లా చేయడం జరిగింది అయితే వాళ్ళకేంటి ఇప్పుడు పోలీసులకి ఏంటంటే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వెపన్స్ పట్టుకున్న వాళ్ళే అని వచ్చి ఫైర్ చేసి ఉండొచ్చు ఇక చెప్పలేము అక్కడ కానీ లాస్ అయితే వెపన్ లేని వాళ్ళు అక్కడ లాస్ అయింది వర్క్షాపు కావచ్చు పాటలు రచేటప్పుడు వర్క్షాప్ అంటే పాటల వర్క్షాప్ సిఎన్ఎం వర్క్షాప్ దానికి సంబంధించి అట్లా అక్కడ అది జరగడం అవుతుంది జేఎన్ఎం టీంలో మీకు గుర్తింపు తెచ్చినటువంటి చాలా పాటలు పాడారు కాకపోతే మాకు తెలియదు సంజీవన్ని పాడిందా ఇది అనేది చాలా పాటలు మేము విన్నాం మేము కూడా కనుక మీకు మంచి గుర్తు సంజీవే పాడగలుగుతాడు ఈ పాట అనే అటువంటి పాట అంటే ఇక అట్లా చెప్పడం కష్టం కదండి అంటే అన్ని ఈ పాట నేనే పాడగలుగుతాను చెప్పలేము కదా ఇంకో ఆయన కూడా పాడవచ్చు దాన్ని అయితే నాకు స్టేట్లో గుర్తింపు వచ్చింది మాత్రము మన 78 అనుకుంటా రాడికల్ యువజన సంఘము కాన్ఫరెన్స్ జరుగుతుంది మేము ఇట్లనే టీం పోయినాము మన గుంటూరులో అక్కడ మొత్తం ఆ కాన్ఫరెన్స్కు బహిరంగ సభ జరుగుతుంది ఆ బహిరంగ సభలో అందరూ పాట పాడతారట నాకు పాట ఇచ్చాను ఇట్లనే సమిష్టి ఉంటుంది కదా పాట ఇస్తే నేను అప్పుడు ఏం పాట అంటే సుఖాలాంటి సుక్కల్లో లక్షలాది సుక్కల్లో నువ్వు ఏ సుఖాల ఉన్నావన్నో మాయన్న జనార్దన ఆ పాట పాడినింటి అది ఇక అప్పుడు బాగా ఎవరు కుర్రోడు వచ్చిండు 78లో కాబట్టి అరే ఒక కుర్రోడు హైదరాబాద్ నుంచి వచ్చిండు అక్కడ పాడుతున్నాడు రా అంటే అక్కడ ఆంధ్రలో ఇదైంది అప్పుడు ఆ పాట పాడిందారు తర్వాత ఇక గద్దరు ఏం చేస్తుంటే ఈయనకి ఏ పాట చూడిపోతే అని చెప్పి ఇది నేసేసుకోరా అంటే కదా ఆయన పక్కకే ఉన్నింటి మేము ఈ లీడ్స్ పెట్టిన తర్వాత ఆయనతోటి ఇక మేము ఆయన ఏ పాట రాసినా డిస్కషన్ చేస్తూ రాస్తుండే తర్వాత ఇచ్చేస్తుండే మాకు అట్లా ఎన్నో పాటలు ఉదాహరణకు మనం బాగా ఇక నేను పాడే పాటలు కొన్ని ఉన్నాయనుకో దండాలో సోమన్న పొంగంటి సోమన్న దండాలో సోమన్నం ఎర్రెర్ర దండాలన్న ఎర్ర దండాలన్న దండాలో సోమన్న పొంగంటి సోమన్న దండాలో సోమన్న ఇదొకటి మాయమయ్యి పోతివో అన్నో యాదన్న నువ్వు గాయమయ్యి పోతివో అన్నో యాదన్న ఆ వంట కాడ నీవే వడ్డించే కాడ నీవే ఆ పాట కాడ నీవే ఆ పశుల కాడ నీవే భూస్వామి గుండగాల భర్తం బట్టె కాడ ముందు వరుస నీదెరో అన్నో యాదన్న మొదటి దెబ్బ నీదెరో అన్నో యాదన్న అదొకటి భారతదేశం భాగ్యసీమ 25 చరణాలు అన్నది 25 చరణాలు బట్టి పడుతుంటుంది అట్లా ఈ స్టేజ్ మీద పాడుతుంటామంట తర్వాత ఈ సర్ణక్క పాట కూడా వందనమో వందనమమ్మో నా చెల్లేల సర్ణమ్మ సుబట చుక్కల వందనమమ్మ సేను చెలకల వందనమమ్మ సిన్ని కూనల వందనమమ్మ బక్క రైతుల వందనమే నా చెల్లేల సర్ణమ్మ ఇట్లా ఆ పాటలు తర్వాత ఇక టాపు అందరికంటే కొద్దిగా గుర్తున్నది వేరే వాళ్ళు కూడా పాడినరు రేలారే అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో ఈ పాట ఇక పాడుతుంటుంది అట్లా నేనే అన్ని పాటలు పాడతానికి కాదు అట్లా విప్లవ పాటలు ఉండదు కదండి అయితే ఎవరెవరు సూటబుల్ అవుతారో వాళ్ళు తీసుకుంటారు అన్నాడు ఆయన ఈ పాట నేను పాడుతుంటే ఓకే మహిళ ఈ పాట అయితే మహిళకు సంబంధించిన మేము జన్నాటం లిస్టులు రాసినాం మేము ఎక్కడ ఫెయిల్ అయినాము అనేది కూడా రాసినాం
మహిళలు కళాకారిణిలో వచ్చిన తర్వాత మన దాంట్లో ఉన్న పితృస్వామ్య భావజాలంతో వాళ్ళని ఎంతైతే అభివృద్ధి చేసుకోవాలనో అంత అభివృద్ధి చేసుకోలేకపోయాము. రివ్యూలో రాసినాము. కాబట్టి మహిళలు ఇంకెంత డెవలప్ మంచి చాలామంది అసలు విద్య కావచ్చు, కుమారి కావచ్చు, ఇంకా మన ఒక పద్మ, చిన్న సన్న కావచ్చు, ఆ, అదే బాలయ్య, కవాలి బాలయ్య, ఇట్లా చాలామంది కళాకారులు ఇక్కడ. అదే మెయిన్ కళాకారులు ఒకటి ఏంటంటే ఇక్కడ కళాకారులు ఏదైతే ఉండ్రో అసలు మొత్తం ఈ ఈ ఏరియాలో ఏదైతే ఉండ్రో యాప్రాలు కావచ్చు, సుభాష్ నగర్ కావచ్చు, గొల్లగూడ కావచ్చు, మచ్చబొల్లారం, డౌటన్ బజార్, యామ్జాల, నేరడ్మెట్టు, అల్వాల్, ఇక్కడ నుంచి మెయిన్గా. అందుకే నాకు గుర్తున్నది, నేను చదివిన ప్రకారము వెంగళరావు ఉన్నప్పుడు దీన్ని కల్లోలిత ప్రాంతం నక్సలైట్ ఏరియా అని ప్రకటించినప్పుడు, వెంగళరావు ఉన్నప్పుడు, అంటే ఇక్కడి నుంచి కళాకారులు, విప్లవ కళాకారులు పుట్టుకొచ్చారు అన్నట్టు. అంటే దీనికి పునాది కూడా ఉన్నది. ఇక్కడ ఉన్నంత భజన సంఘాలు, నీకు సిటీలో ఉన్న భజన సంఘాలు ఎక్కడ ఏ స్టేట్లో వేరే అసలు జిల్లాలో లేవు. ఇక్కడ గల్లీకి ఒక భజన సంఘం, అక్కడి నుంచి డోలకిస్టులు తయారవుతారు. మాకేం సమస్య వచ్చిందంటే మేము, అరే మీరు సిటీలో ఉంటారు కాబట్టి మీకు డోలకులు దొరుకుతారు భయ్, అసలు మాకు అసలు డోలకిస్టులే లేరు, మరి మాకు డోలకులు ఎట్లా అనే సమస్య వచ్చింది జన్నాటి మండలో. ఆ సంవత్సరంగా ఏం చేసినామంటే మరి ఎట్లా అంటే మాకు డప్పులు ఫుల్ ఉంటాయి, అందుకోసమే డప్పు కథ స్టార్ట్ చేసినాం. నక్సల్బరి బిడ్డమే డప్పు మీద కొట్టుని మీరు, డప్పు ఈజీ కదా అని డప్పు ప్రాక్టీస్ ఇచ్చి ఆ డప్పు మీద మనం ఆ కథను చెప్పడం జరిగింది. అట్లా పాటలు అనేటివి చాలా, అంటే వేలాది పాటలు. గద్దర్ రాసినది ఒకటి, గద్దర్ రాసిన పాటలు ఇంకా చిన్న చిన్న సుధా అంటే ఆయన రాసిండు ఒకటి. నేను లేని భూమెట్లే తిరుగుతుందని నేల విడిసి కామ్రేడు, నేల విడిసి సాము చెయ్యకు నా కామ్రేడు, చనిపోయాడు. సుధా అంటే ఆయన శుద్ధాల దానైనా శుద్ధ దేవయ్య, ఆయన ఆదిలాబాద్ జిల్లా. మంచి పాటలు రాసిన. నా సిన్ని తమ్ముళ్ళారా, శంకరన్న వారసులారా, శంకరన్న దారుల మీరు చెరికై పోరండయ్యో, ఆయన రాసిన పాటని. చాలా పాటలు రాసిన ఆయన. అట్లా ఒక కేసీ అంటే అని మా దాంట్లో, ఆయన కూడా వరెవరెవరు కూలన్నా ఇంకా లేవరో ఆయన రాసిన పాట. చుక్కల్లో కలిసాడు శ్రీసి ఆయన రాసిన పాట. ఇట్లా చాలామంది అన్నట్టు. అంటే ఏమైపోయింది, ఇక్కడ గద్దర్ దగ్గర ఉంటాం కాబట్టి ఇవన్నీ గద్దర్ రాసిండేమో ఆయన కాడికి వెళ్ళిపోయింది. చాలామంది కళాకారులు, చాలామంది రచయిత. ఇప్పుడు ఇక్కడనే డౌటన్ బజార్లో ఆయన పేరు ఏం పేరు, రైల్వేలు పనిచేస్తారు, రాములు. ఇప్పుడు పండుగ మీద రాసిన పండుగ వచ్చిందే, గణపతి పండుగ వచ్చిందే, పట్నం లష్కర్లో చాలా పెద్ద పండుగ అంట. ఇట్లా ఆయన సూపర్ పాటలు రాసిండు. మాకు మన నిజామాబాద్లో వ్యాస్ ఉండే, వ్యాస్ అరెస్ట్ చేసిండు మమ్మల్ని ప్రోగ్రామ్ ఇవ్వకుండా. మీరు ఇక్కడ పాటలు పాడొద్దు అని గద్దర్ మాతో అరెస్ట్ చేస్తే ఆయన ఏం చేసిండు, ఇక్కడ ముయ్యకురో మూసి తినాని మురువకు కొడక, పాడేటోళ్ళను మూసినమంటే పట్టణాల్లో చిచ్చు పుట్టిరా, ఆడేటోళ్ళను మూసినమంటే అడవుల్లోన అగ్గిపుడు రాసేసాడు. అంటే సింపుల్ రాసేసారు అన్నట్టు. ఈ కళాకారులు రచయితలంతా ఎట్లా అంటే ఉంది మట్టిలో మాణిక్యాలు వీళ్ళంతా, అందుకోసం అంత సింపుల్గా వాళ్ళు రాసేయగలిగారు. అంటే అసలు తెలంగాణనే ఒక పెద్ద ఏమంటాం మనం, అది ఒక తరగని గని విప్లవ కళాకారులకు, కళాకారులు కాదు కళాకారులకు. ఉదాహరణకు ఇప్పుడు మన తెలంగాణ వచ్చినంత గోషుగంగడి వేసాను. మేము వ్యాసం కూడా రాసినాం, ఆంధ్రజ్యోతిలో రాసినట్టు. ఆంధ్రజ్యోతిలో వచ్చింది వ్యాసం. వీళ్ళు వచ్చిన తర్వాత మీకు గోషుగంగడి మేమే తెచ్చినాం. అసలు గోషుగంగడి తెచ్చింది మేము 78లో నక్సల్బరి ఒగ్గు కథ ఎట్లా చెప్పుదాం అని చర్చ వచ్చి జన్నాటి మండలో. చర్చ వచ్చిన తర్వాత మరి ఆ డిల్లెం బల్లం పట్టుకోవాలి, తర్వాత పెద్ద తాళాలు ఉంటాయి అవి పట్టుకోవాలి, తర్వాత ఒగ్గు పట్టుకోవాలి, ఒగ్గు కథ అంటున్నాం, ఒగ్గు పట్టుకోవాలి. సేమ్ దాని లెక్కల గజ్జలు, ఒక్క కాలుకు 300 గజ్జలు కట్టాలి. ఒక కాలుకు అంటే 300 600 గజ్జలు అని ఏం చేసినాం అట్లా అంటే, అరే ఎట్లా చర్చ వచ్చింది, 600 గజ్జలు ఎడగడతాం, ఎగనికి రాదు మనకు, వాళ్ళు కట్టుకుండ్రు, అది తక్కువ చేసుకుందామని తక్కువ చేసినాం. ఒక 100 గజ్జలు 100 కట్టుకుంటే అయిపోతుంది, అవి తక్కువ. డిల్లెం బల్లం ఒకసారి పెడదాం, డిల్లెం